హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రుల్లో సిక్స్త్ డే అనమాట. సిక్స్త్ డే అమ్మవారు కాత్యాయని మాత. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పులిహోర. సో ఆ పులిహోరని ప్రిపేర్ చేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ పులిహోర ఎలా ప్రిపేర్ చేస్తారో దాని ప్రాసెస్ ఏంటనేది నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూడండి. ముందుగా నేను రైస్ అయితే బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. రైస్ ఎప్పుడైనా మనకి పులిహోరకి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. సో నేను రైస్ బాయిల్ చేసుకొని ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత బాగా కలిపితే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే వేసేసి కలిపేసి మూత అయితే పెట్టేసాను. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఆవాలు, నెక్స్ట్ రెడ్ మిర్చి, నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ సాల్ట్, పసుపు, అల్లం తురుము, వేయించిన పల్లీలు. ఇవైతే నేను ఆయిల్లో వేయించలేదు, పొడిగా వేయించేసి తొక్క తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు. మనం చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకుంటే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది. అందుకని నేను ముందుగా అయితే ఒక 5 మినిట్స్ ముందు అయితే నానబెట్టేసుకొని ఇలాగ ఉంచుకున్నాను. మనకి ఇలాగ ముందుగా నానబెట్టుకుంటే ఈ గుజ్జు అనేది బాగా వస్తుంది. అందుకని నేను ముందుగా అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను చింతపండు గుజ్జు. నెక్స్ట్ ఇంగువ. పులిహోరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. నెక్స్ట్ స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను, ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. మనకి పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకనే నేను ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నాను. ఆయిల్ వేసేసాను కదా, కొంచెం ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపులు అయితే వేద్దాము. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చూసారు కదా, చిటపట అంటున్నాయి. నెక్స్ట్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. శనగపప్పు వేసిన తర్వాత కొంతసేపు మనకి వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, రెడ్ మిర్చి, ఇవన్నీ కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు, రెడ్ మిర్చి కొంచెం కలర్ రావాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రెడ్ మిర్చి అయితే వేగిపోయింది, ఎండుమిరపకాయలు వేగిపోయి శనగపప్పు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది. ఇలా మాడకుండా మనం కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగువ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, పులిహోరలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. ఇదంతా నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లోనైతే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఆ రైస్కి ఈ పోపు ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. నేనైతే ఇది పచ్చిదే యాడ్ చేస్తాను. ఇలాంటి వంటల్లోని పచ్చిదే యాడ్ చేస్తే నోటికి తింటున్నప్పుడు నోటికి తగిలితే చాలా బాగుంటుంది. అందుకని గ్రీన్ చిల్లీ నేనైతే పోపులో వేయను. అలాగే అల్లం తురుము కూడా నేనైతే పోపులో వేయను. అల్లం తురుమును కూడా నేను ఇలాగే ఉంచుతాను, ఇలాగే వేసేస్తాను. నెక్స్ట్ పల్లీలు. ఆయిల్ లేకుండా మామూలుగా వేపుకున్నాను అన్నాను కదా, అవి తొక్క తీసిన పల్లీలు. ఇవి కూడా నేను పచ్చివే వేస్తాను, ఆయిల్లో అయితే వేయను. కరివేపాకు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా నేను ఆయిల్లో వేయను, ఇది కూడా నేను పచ్చివే యాడ్ చేస్తాను. ఇలా ట్రై చేసి చూడండి, ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా ఆ రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకో ప్యాన్ పెట్టేస్తున్నాను నేను. ప్యాన్ పెట్టేసి చెప్పాను కదా, ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉందని, ఇది బాగా కలుపుకోవాలి. దాని జ్యూస్ అంతా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. దాన్ని పిక్కలది పడకుండా మనమైతే ప్యాన్లోకి వేసేసుకోవాలి. మొత్తం పిక్కలు పడకుండా ప్యాన్లోకి వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే పసుపు, సాల్ట్ యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం మనం కలుపుకుందాము. కలుపుకొని చూసారా, ఇది కొంతసేపు అయిన తర్వాత ఎలా థిక్గా వచ్చిందో. ఇది మొత్తం బాయిల్ అయిపోయింది థిక్గా. దీన్ని ఇప్పుడు అన్నంని చుట్టూ గ్యాప్ చేసుకొని దీన్ని అయితే వేసేద్దాము. వేసిన తర్వాత ఆ అన్నం ఈ చింతపండు గుజ్జు అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము.
చూసారు కదా, ఆ వైట్ రైస్ అంతా ఎల్లో రైస్ అయ్యేంత వరకు బాగా ఆ చింతపండు దానికి పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, పులిహోర అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.